యేసుక్రీస్తు నామములో మహిమ కలుగును గాక. ఆమేన్. ఈ సమయంలో మరొక పర్యాయం ఈ విధంగా దేవుని బైబిల్ క్లాస్‌లో చేరి ముందుగా దేవుని స్తుతించే భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించాడండి. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ ఈ విధంగా బేరకృష్ణ అసెంబ్లీ స్థానిక సంఘ పెద్దలైనటువంటి బ్రదర్ హ్యాపీ ఎఫ్ఎఫ్ రావు గారు ఈ విధంగా ప్రతి గురువారం బైబిల్ క్లాస్‌ని ఏర్పరిచి వాక్యం ద్వారా ఈ విధంగా దేవుడే తన దాసుని నిలబెట్టుకొని ఇంకా బైబిల్ క్లాస్‌ని ఏర్పరుస్తున్నాడండి. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ ప్రతి వారం ఈ విధంగా దైవ సేవకుల ద్వారా పెద్దలు దేవుని దాసులు హ్యాపీ అన్న గారి ద్వారా, అలాగే దేవుని సేవకులు రవెన్న ద్వారా, ఇంకా దేవుని సేవకులు జాసు అన్న ద్వారా ఈ విధంగా ప్రతి వారం వాక్యం విని బలపడుతున్నాం. అందుని బట్టి దేవుని స్తుతిస్తూ ఈ సమయంలో నాకు కూడా మరొక పర్యాయము ఈ విధంగా చిన్నవాడిని మీ మధ్య నిలబడడానికి దేవుడు నాకు అనుగ్రహించిన ఈ ధన్యతను బట్టి దేవుని స్తుతిస్తూ ఈ సమయంలో బెరయ్య కృష్ణ అసెంబ్లీ ఒంగోలు స్థానిక సంఘ పెద్దలైనటువంటి హ్యాపీ అన్న గారికి నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ మనము సమయం తక్కువ ఉంది కనుక కొంత సమయం వాక్యం ధ్యానించుదామండి. వాక్యం మీద మనసు పెడదాం. ఈ సమయంలో మనము మరొక పర్యాయము బైబిల్ క్లాస్కు కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తు నా ప్రేమ వందనాలండి. పరిశుద్ధ గ్రంథం నుండి మనం ఇంతకుముందు ధ్యానించుకున్నామండి. పేతురు రాసిన 2వ పత్రిక, భక్త కోటికి పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము, భక్త కోటికి పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము నేను చదువుతాను, గమనించండి. భక్త కోటికి తీమోను అనబడిన పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశ నిగ్రహమును, ఆశ నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ దయను అమర్చుకోండి. ఇవి మీకు కలిగి విస్తరించిన యెడల అవి మన ప్రభువైన యేసుక్రీస్తు గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైన నిష్ఫలులైన కాకుండా చేయను. ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపంలో శుద్ధి కలిగిన సంగతి మరచిపోయి గుడ్డివాడును, దురదృష్టి లేనివాడగును. లేఖనాలు పరిశుద్ధాత్మ దేవుడు మన వినికిల్లో దీవించి ఆశీర్వించి వివరించును గాక. ఆమేన్. చిన్న మాట ప్రార్థన అండి. అందులో ఉన్న పాటను తలంచినట్లయితే. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రియకుమారైనటువంటి యేసుక్రీస్తు నామములో తండ్రి మీ స్తోత్రాలు, కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం నాయన. మరొక మా ఆశీస్సులు పెంచారు, మమ్మల్ని ప్రేమించారు. మాకు నూతన దినమైన మీరు అనుగ్రహించిన విధానం బట్టి ప్రియకుమారైనటువంటి యేసుక్రీస్తు నామములో తండ్రి మీ స్తోత్రాలు, కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం నాయన. ఉదయకాలం నుంచి ఇంతవరకు నాయన మీరు రెక్కల నీళ్ళ మమ్మల్ని భద్రపరిచి సురక్షితము కాచి కాపాడిన విధానం బట్టి మీ స్తోత్రాలు, కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం నాయన. మరి ఈరోజు ఈ బైబిల్ క్లాసులో చేరి నాయన మరి తండ్రి ముందుగా బాటల ద్వారా మీ నామాన్ని మేము మహింపరచాం. తదనంతరం ఆయన కొంత సమయం ఉంటుండగా మరి నాయన మరి మీ దాసుని అల్పుణ్ణైనా మీ పక్షం నిలబడ్డాను. నన్ను మీ శిలువ చాటున మరుగు చేయండి. మీ ఆత్మ నడిపింపునైనా నాకు అనుగ్రహించండి. నేను ఏ లేఖనాలు నాయన మరి మాకు అవసరమో నాకు మా అందరికి మీరేనైనా మాతో మాట్లాడమని వేడుకుంటూ నాయన చదివిన లేఖన భాగాలనైనా మీరు దీవించండి. వాక్యం విత్తపడుతుండగా మేమంతా జాగ్రత్త విని గ్రహించి వాక్యానుసారంగా జీవించే భాగ్యం దయచేయమని వేడుకుంటూ ముందున్న సమయాన్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామమున మీ స్తోత్రం చెల్లించి ప్రార్థన చేయుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ప్రియ దేవుని సంగమా, ఇక్కడ ఒక మాట మనం చూడగలిగితే భక్త కోటికి పేతురు రాసిన 2వ పత్రికలో మనం చూస్తే ఇక్కడ మనం ఇంతకు ముందు కొన్ని లేఖనాలు మనం ధ్యానించుకున్నాం.
అయితే ఇక్కడ యేసుక్రీస్తు దాసుడును అపొస్తలుడైన సీమోను పేతురు మన దేవుని యొక్కయు, రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మా వల్లే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయనది. ప్రియమైన దేవుని బిడ్డలారా! అంటే ఇక్కడ ఈ లేఖనాలు మనం చూస్తే భక్తకోటికి ఆహ్, అపొస్తలుడైన పేతురు గారు. పేతురు ఈ విధంగా సీమోను అనబడిన పేతురు భక్తకోటికి ఇక్కడ రాయటం జరుగుతుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అలాగనే ఇక్కడ ఇంకో మాట మనం చూస్తే మనము అంటే లోకంలో దురాశను అనుసరించకుండా ఉండాలని, లోకంలో భ్రష్టత్వము, దురాశ ఉన్నాయి. వాటన్నిటికి దూరంగా ఉండాలని దేవుడు కొన్ని వాగ్దానాలు మనకిచ్చాడు. అంటే ఆ వాగ్దానాల ప్రకారము లోకంలో ఉన్న దురాశను, లోకంలో ఉన్న భ్రష్టత్వాన్ని, ఆ లోకంలో ఉన్న పాపమును ఈ విధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా వాటన్నిటికి దూరంగా మనం స్వతహాగా మనం ఉండలేం గాని, దేవుని స్వభావమందు పాలివారగునట్లు మనకు దేవుడు అనుగ్రహించాడు. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు స్వభావములో మనం పాలివారు. అంటే క్రీస్తు యేసు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండడని లేఖనాల్లో సెలవిచ్చారు. లేఖనాల్లో మనం చూస్తాం. ఫిలిప్పీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. అయితే ఇక్కడ మనం చూస్తే ఈ లోకంలో మనము దేవ స్వభావం నందు పాలివారగునట్లు మనకు దేవుడు కొన్ని వాగ్దానాలు మనకు అనుగ్రహించాడు. ఈ విధంగా అంటే భక్తకోటికి దేవుని పిల్లలుగా ఉండే పరిశుద్ధులకు పేతురు గారు ఈ లేఖనాలు రాశారు. అలాగనే మరి భక్తకోటికి పరిశుద్ధులు లోకంలో ఉన్నారు కాబట్టి, లోకంలో పాపం ఉంది కాబట్టి, ఆ పాపం నుంచి ప్రత్యేకంగా ఉండాలని దేవుని వాగ్దానాలు మనకు ఇవ్వబడ్డాయి. ఇంకో మాట ఆ హేతువు చేతన మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై అని కొన్ని లేఖనాలు మనం చూసాం ఇంతకు ముందు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా ఒక విశ్వాసి పెద్ద కావచ్చు, సేవకులు కావచ్చు, ఎవరైనా కావచ్చు. మీ మట్టుకు మీరు అంటే కొన్ని ఇక్కడ ఒక విశ్వాసి కలిగి ఉండవలసిన కొన్ని ఇక్కడ లేఖనాలు మనం చూస్తా ఉన్నాం. ఆ లేఖనాల్లో చాలా ఉన్నాయి గానీ ఈరోజు దేవుడు నాకు ప్రేరేపణ కలిగించిన అంశంలో సద్గుణం అనే మాట చూద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా. సద్గుణం అనే మాట మనము చూడగలిగితే ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ విధంగా మనం ఈ లోకంలో ఏమి కలిగి ఉండాలో అనగా మనకు మత్తయి సువార్తల్లో ధన్యతలు చూస్తాం. అలాగనే ఇంకో మాట ఆత్మఫలము గలతీ రాసిన పత్రికలో మనం చూస్తాం. అవి చూసి నడవాలని ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ విధంగా అలాగనే మరి పేతురు పరిశుద్ధాత్మ ప్రేరేపణతో పేతురు రాసిన లేఖ 2వ పత్రికలు మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా సద్గుణం అనే మాట ఉంది ఇక్కడ. ప్రియమైన దేవుని బిడ్డలారా అంటే ఇక్కడ 5వ వచనం పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో ఆ హేతు చేతన మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసం నందు సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశ నిగ్రహమునందు సహనమునందు భక్తి యందు సహోదర ప్రేమయందును దయను అమర్చుకునుడి. ఈ విధంగా ఒకదానికొకటి ఒక విశ్వాసికి ఉండవలసిన లక్షణాలు. అంటే ఈ లోకంలో మనం జీవిస్తున్నాం. ఈ లోకంలో ఈ లేఖనాలు, ఈ మాటలు మన హృదయంలో పెట్టుకోవాలని ప్రభు మనకు చెప్తా ఉన్నాడు. కాబట్టి ఈ సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా సద్గుణం అనే మాట తీసుకుంటున్నాం. మీ విశ్వాసం నందు సద్గుణమందు జ్ఞానమును అని ఒకదానికోటి ముడిపడిన లేఖనాలు మనం చూస్తున్నాం. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు నేను తీసుకున్న టాపిక్లో దేవుని చిత్తమైతే మరొక పర్యాయం ధ్యానించుకుందాం. ఈరోజు సద్గుణం అనే మాట తీసుకుంటున్నాను ప్రియమైన దేవుని బిడ్డలారా. సద్గుణము అనగా ప్రియమైన దేవుని బిడ్డలారా మంచి ప్రవర్తన. సద్గుణము అనగా మన టాపిక్ ఈరోజు సద్గుణం. ఈ సద్గుణం అనే టాపిక్లో అంశంలో సద్గుణం అనగా అర్థము మంచి గుణము, మంచి లక్షణము, మంచి ప్రవర్తన ప్రియమైన దేవుని బిడ్డలారా. మంచి వైఖరి,
మరొకసారి సద్గుణం అనగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూడగలిగితే ఏముందంటే, సద్గుణం అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ! మంచి ఆ! మంచి ప్రవర్తన, మంచి నడవడి, మంచి వైఖరి, మంచి తలంపులు అని మనం చూస్తాం పర్యాయపదాలు. లేదా నానార్థాలు. ఈ విధంగా ప్రియమైన దేవుని బిడ్డ సద్గుణం అనే మాటలో ఆ! ఈ మాటలో మొదటగా ఈ మాట ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు మాత్రమే వర్తిస్తా ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. సద్గుణం అనగా ఆ! ఈ విధంగా మంచి ప్రవర్తన, మంచి వైఖరి మన ప్రియ ప్రభువులో మనం చూస్తాం. తర్వాత యేసుక్రీస్తు ప్రభుయందు విశ్వాసముంచిన వారికి మాత్రమే సద్గుణం కలిగిన వారుగా ఉంటారని మనం లేఖనాలు చూస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ విధంగా ప్రభువు యందు ఎవరైతే విశ్వాసం కలిగి ఉంటారో, ప్రభువును ఎవరైతే ధరించుకుంటారో, ప్రభువును పోలి ఎవరైతే నడుచుకుంటారో, ఆరాధన చేసే బిడ్డలు, పరిశుద్ధులు అనేవారు, ఈ విధంగా సద్గుణము అనే మాట కలిగి ఉండాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ విధంగా మొదటగా అయితే సద్గుణశీలుడని కూడా మనము చూస్తాం. మన ప్రియ ప్రభువే సద్గుణం కలవాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా పరిశుద్ధ గ్రంథంలో సద్గుణం అనే మాటలో ప్రియమైన దేవుని బిడ్డలారా, సద్గుణం అనే మాటలో దానికి మనము ఓసారి ఆ సద్గుణం అనే మాటకు అనుగుణంగా కొన్ని మనం లేఖనాలు మనం చూడగలిగితే ప్రియమైన దేవుని బిడ్డలారా, సద్గుణం అనే మాట ఆ! మాట మాటకు సాదృశ్యంగా ఉన్న లేఖనాలు. అంటే పరిశుద్ధ గ్రంథంలో సద్గుణము కలిగిన వారు ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. అంటే మన ప్రియ ప్రభువుకు మొదటగా, తర్వాత వచ్చేసి ప్రభువు యందు ప్రభువులో ఉన్న బిడ్డలు, అనగా పరిశుద్ధ గ్రంథంలో ఉన్న విశ్వాస వీరులైతేమి మన పూర్వీకులు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు ఈ విధంగా మనం చూస్తాం. దానియేలు ఈ విధంగా నూతన నిబంధనలో అపొస్తలుడైన పౌలు గారు, ఈ విధంగా మనం పేతురు గారు ఈ విధంగా మనం చూస్తాం. అంటే ఈ విధంగా పరిశుద్ధ గ్రంథంలో ఒక మంచి ప్రవర్తన గలవారు, మంచి వైఖరి గలవారు మనం ఈరోజు చూద్దాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ విధంగా నాకు దేవుడు అనుగ్రహించిన లేఖనాల్లో సద్గుణం అనే అంశంలో మొదటి మాట మనం చూద్దాం. ఈ విధంగా మొదటి మాట మనం చూడగలిగితే ఆదికాండ గ్రంథం 45వ అధ్యాయము 4వ వచనంలో ఒక మాట ఉంటది ప్రియమైన దేవుని బిడ్డలారా. పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండం గ్రంథం 45వ అధ్యాయం, ఆదికాండం గ్రంథం 45వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట ఉంటది. పేజీ నంబర్ 39. అంతటా యోసేపు నా దగ్గరకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరికి వచ్చిరి. అప్పుడు అతడు ఐగుప్తునకు వెళ్ళున్నట్లు మీరు అమ్మివేసిన మీ సహోదరుడైన యోసేపును నేనే. అయినా నేను ఇక్కడికి వచ్చున్నట్లు మీరు నన్ను అమ్మివేసినందుకు దుఃఖపడకుడి. ఈ విధంగా ఈ లేఖనాలు మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపును మనం తీసుకుంటాం. ఆదికాండంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు కుమారుడైన యోసేపును మనం చూస్తాం. ఈ విధంగా యాకోబు కుమారుడైన యోసేపును మనం చూస్తే ఈ యోసేపు ఎలా ఉంటాడు ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రికి చాలా ఇష్టమైన కుమారుడు. యోసేపు తండ్రికి తన తండ్రి అయిన యాకోబుకు చాలా ఇష్టమైన కుమారుడు. అలాగే మిగతా అన్నదమ్ముళ్ళు ఎలా ఉంటారంటే యోసేపు మీద ఈ విధంగా తన కుమారుడికి ఒక నిలువుటంగి కుట్టించి ఇవ్వటం జరుగుతుంది. ఈ విధంగా యోసేపు తన తండ్రికి ఇష్టంగా ఉంటాడు. అయితే మిగతా అన్నవాళ్ళు ఈ యోసేపు మీద అసూయపడి తన అన్నల దగ్గరికి యోసేపు వెళ్ళినప్పుడు ఏం చేస్తా ఉన్నారు, తన అన్నదమ్ములు యోసేపు వస్తున్నాడని తెలుసుకొని తండ్రికి ఇష్టమైన కుమారుడు గాని తండ్రి వీడిని మాత్రమే బాగా ప్రేమిస్తాడనే ఉద్దేశంతో ఏం చేస్తారు, అసూయపడ్డారు తమ్ముడి మీద. అన్నవాళ్ళు రూబేను ఇంకా ఈ విధంగా వాళ్ళందరూ అసూయపడి తన తమ్ముడైన యోసేపును పగ పెంచుకొని అతన్ని కొట్టి గోతులేస్తారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ముందు చంపాలన్న ఆలోచన కలిగి ఉంటారు. ఆ ఆలోచన వద్దనుకోని కొట్టి గోతులేసి తర్వాత ఏం చేస్తారు, ఐగుప్తులకు అమ్మివేస్తారు. ఐగుప్తులకు అమ్మివేసినప్పుడు అయితే యోసేపు ఐగుప్తుకు వెళ్ళినప్పుడు అక్కడ ఎన్నో శ్రమలు ఎదుర్కొంటాడు. పాపానికి దూరంగా వెళ్ళిపోతాడు. ఈ విధంగా చెరసాల వేయబడతాడు. కలభావం చెప్తాడు.
ఈ విధంగా యోసేపు ఐగుప్తుకి ప్రధాన ఇతడు ప్రేమిన దేవుని బిడ్డలారా. దానికంటే ముందుగా మనం చెప్పాల్సిన మాట ఏందంటే, తెలుసుకోవాల్సిన మాట, యోసేపు మీద దేవుని కరుణా కటాక్షము ఉంది. ప్రేమిన దేవుని బిడ్డలారా. యోసేపు మీద దేవుని కరుణా కటాక్షం ఉంది. యోసేపు కూడా మంచి ప్రవర్తన గలవాడు. యోసేపు కూడా దేవునికి నమ్మకంగా జీవించాడు. తద్వారా తండ్రి నివసిస్తున్న దేశంలో కరువొచ్చినప్పుడు ఆహారం కోసము యోసేపు దగ్గరికి వీళ్ళు అన్నదమ్ములు వెళ్ళినప్పుడు తన తమ్ముడిని వాళ్ళు గుర్తుపట్టలేరు గానీ, తన తమ్ముడైన యోసేపే వాళ్ళని గుర్తుపట్టి, ప్రేమిన దేవుని బిడ్డలారా, మీ తమ్ముడైన యోసేపు నేనే అని చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా వాళ్ళు మొదటగా భయపడినప్పటికీ, తర్వాత అన్నలారా మిమ్మల్ని నేనేం చేయను. మీకు దేశంలో కరువు ఉంది. మరి మిమ్మల్ని రక్షించడానికి, కాపాడడానికి, మీకు ఆహారం ఇవ్వడానికి దేవుడే నన్ను ఈ విధంగా సిద్ధపరిచాడని చెప్పడం జరుగుతుంది. అంటే ఇక్కడ కావాల్సిన మాటేందంటే మనకు, యోసేపులో మంచి గుణముంది ప్రేమైన దేవుని బిడ్డలారా. యోసేపులో మంచి గుణముంది. యోసేపులో మంచి ప్రవర్తన ఉంది. యోసేపులో మంచి ఆలోచన ఉంది. మంచి మాట ఉంది. ఎందుకనగా తన అన్నదమ్ములు ఆ విధంగా తన కీడు చేసినా, తన అన్నదమ్ములను చేర్చుకొని వారికి ఆహారం ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. ఆశ్రయం ఇయ్యడానికి సిద్ధపడ్డాడు. అలాగే దేవుని ప్రేమ కలిగి ఉన్న యోసేపును మనం చూస్తున్నాం. దేవుని గుణగణాలు కలిగి ఉన్న యోసేపును మనం చూస్తున్నాం. ప్రేమిన దేవుని బిడ్డలారా. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఈ విధంగా యోసేపు కూడా తన అన్నదమ్ములను ప్రేమించిన వాడుగా ఉన్నాడు. చేరదీసిన వాడుగా ఉన్నాడు. తనకు కీడు కలిగినా కూడా, వాళ్ళు కీడు చేసినా కూడా వారిని చేర్చుకొని ఏం చేస్తా ఉన్నాడు? వాళ్ళకి ఆశ్రయం ఇచ్చి, ఆతిథ్యం ఇచ్చి, అలాగే వాళ్ళకు ఆహారానికి కావలసిన ధాన్యం ఇచ్చినట్టు మనం చూస్తున్నాం ప్రేమిన దేవుని బిడ్డలారా. కాబట్టి మొదటి మాట మనం చూస్తే, అంతటా యోసేపు నా యొద్దకు రండని తన సహోదరులతో చెప్పినప్పుడు వారు అతని దగ్గరికి వచ్చిరి. ప్రేమిన దేవుని బిడ్డలారా. ఈ విధంగా తన అన్నలను చేరదీసిన యోసేపు, ఆశ్రయం ఇచ్చిన యోసేపు, ఆదుకున్న వాళ్ళ ఇబ్బందుల్లో ఆదుకున్న యోసేపుగా మనం చూస్తా ఉన్నాం. ఈ విధంగా మాట చూస్తే సద్గుణం కలిగిన యోసేపునని మనం చూస్తాం. రెండో మాట మనం చూస్తే ప్రేమైన దేవుని బిడ్డలారా, రెండో మాట, మొదటి మాట యోసేపును మనం చూశాం. యోసేపు ఎలా ఉన్నాడు? యోసేపు కీడు సంభవించిన తన అన్నల మీద ప్రేమ చూపించాడు. తన అన్నలను చేరదీశాడు. తన అన్నలకు ఆశ్రయం ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. మంచి గుణం కలిగిన వాడు యోసేపు. మంచి ప్రవర్తన కలిగిన వాడు యోసేపు. పాపం ఎదురైనప్పుడు తన ప్రవర్తనను కాపాడుకున్నాడు. పాపానికి దూరంగా పారిపోయాడు. యథార్థంగా జీవించాడు. చేయరాని తప్పుకు శిక్ష భరించాడు. తర్వాత వారు తెలుసుకుని ఐగుప్తుకి యోసేపు ప్రదానం చేయడం చూస్తున్నాం. ఈ విధంగా నేను ముందుకెళ్తున్నా అండి. నాకు సమయం తక్కువ ఉంది. ఇక్కడ యోసేపులో మంచి ప్రవర్తన కలిగినట్టు మనం చూస్తున్నాం. రెండో మాట మనం చూడగలిగితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట ఉంటది. మొదటి సమూయేలు గ్రంథం 18వ అధ్యాయం 15వ వచనం. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 18వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తే ఇక్కడ ఒక మాట ఉంటది. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 18వ అధ్యాయం 15వ వచనంలో, దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూసి మరి అధికముగా అతనికి భయపడెను. ప్రేమిన దేవుని బిడ్డలారా. ఈ విధంగా సమూయేలు రాసిన మొదటి గ్రంథము 18వ అధ్యాయం 15వ వచనంలో మనము దావీదును, సౌలును చూస్తాం ప్రేమిన దేవుని బిడ్డలారా. ఈ విధంగా ఇశ్రాయేళ్ల తరపున ఫిలిష్తీయులు ఇజ్రాయేల్ మీదకి యుద్ధానికి వెళ్ళినప్పుడు ఇజ్రాయేల్ తరపున గొల్యాతు రావడం జరుగుతుంది. క్షమించాలి. ఫిలిష్తీయుల తరపు నుంచి గొల్యాతు రావడం జరుగుతుంది. ఇజ్రాయేల్ తరపు నుంచి వాడిని ఎదుర్కోవడానికి ఎవరుండరు. అయితే బాలుడైన దావీదు వెళ్ళి ఆ విధంగా సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటివాడు, ఈ గొల్యాతు ఎంతటివాడు, యుద్ధం యెహోవాదని దేవుని మీద ఆధారపడి ఈ విధంగా దావీదు గొల్యాతును చంపడం మనం చూస్తాం.
అయితే అక్కడున్న వారేం జేస్తారు? అక్కడున్నవారు సౌలుకు వేల కొలది, దావీదుకు 10,000 కొలదైన స్తుతులన్నప్పుడు, ఈ విధంగా సౌలు ఇశ్రాయేల్ జనాంగానికి మొదటి రాజుగా ఉన్నాడు. అప్పటికి ఇంకా దావీదు ఇంకా ఈ విధంగా ఇశ్రాయేల్ జనాంగం పట్ల ప్రేమ కలిగి గొల్లియాతు శత్రువును చంపాడు. ఇశ్రాయేలుకు విజయం అందించాడు. ఈ విధంగా ఎప్పుడైతే దావీదుకు 10,000 స్థుతులు అన్నప్పుడు అని వాళ్ళు అన్నారో, విషపు చూపు సౌలు చూస్తాడు దావీదు మీద. దావీదు మీద విషపు చూపు చూస్తాడు. దావీదును చంపాలనుకుంటాడు. దావీదు మీద 2 సార్లు ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు మీద 2 సార్లు ఈటె వీసటం మనం చూస్తాం. దావీదు అది తప్పించుకున్నట్టు మనం చూస్తాం. అనగా దావీదు మీద విషపు చూపు చూచిన సౌలు. అయితే దేవుని చేత అభిషేకించబడినవాడు దావీదు కాబట్టి దేవుడు కాపాడుతా వచ్చాడు దావీదుని. ఈ విధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ! అదే మరొక పర్యాయము సౌలుకి దావీదుకి సౌలు దొరుకుతాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. సౌలు దొరికినప్పుడు ఇక్కడ లేఖనాలు మనం చదివితే సమూయేలు రాసిన మొదటి గ్రంథం 18వ అధ్యాయము 14వ వచనం చూస్తే, మరియు దావీదు సమస్త విషయములలో సుబుద్ధి కలిగి ప్రవర్తింపగా యెహోవా అతనికి తోడుగా ఉండెను. 15వ వచనం, దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూసి మరి అధికముగా అతనికి భయపడెను. అంటే ఇక్కడ లేఖనాల్లో ఏముందండి? ఆ! సౌలేమో దావీదును చంపడానికి ప్రయత్నించాడు. కానీ ఇక్కడ లేఖనాలు మనం చూడగలిగితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ లేఖనాలు మనం చూస్తే చివరిగా ఎట్లుందంటే పరిస్థితి, దేవుడు దావీదును కాపాడాడు. అయితే దావీదుకే ఒకసారి సౌలు దొరికినప్పుడు దావీదు సౌలును చంపకుండా వదిలిపెట్టాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇదే వచనాల్లో మనం చూస్తే సౌలు ఒక మాట చెప్తా ఉన్నాడు. నేను నీకు అపకారం చేశాను, కానీ నువ్వేం చేశావు? నేను నిన్ను చంపాలని అపకారం చేశాను. కానీ నువ్వైతే నేను నీకు దొరికినప్పుడు నువ్వు నన్ను చంపకుండా నేను అపకారం చేసిన నాకు నువ్వు ఉపకారం చేశావు. నాకంటే నీవే నీతిమంతుడవు. నీవు సుబుద్ధి గలవాడవని ఈ విధంగా సౌలు చెప్పినప్పుడు దావీదు ఎలా ఉన్నాడు? యెహోవా యెహోవా అతనికి తోడయిందన్నట్టు మనం చూస్తున్నాం. దావీదు సుబుద్ధి కలిగి జీవించాడు. దావీదు ఎలా ఉన్నాడండి? దావీదు దేవుని హృదయానుసారుడు. దావీదు ఒక బెస్తబా విషయంలో తప్ప మిగతా విషయమంతా దేవునికి నమ్మకంగా జీవించినవాడు. సౌలు దొరికినా కూడా చంపకుండా వదిలిపెట్టాడు. ఈ విధంగా దావీదులో ఏముంది? సుబుద్ధి ఉంది ప్రియమైన దేవుని బిడ్డలారా. అపకారం చేయకుండా ఉపకారం చేసిన దావీదును మనం చూస్తాం. సౌలును వదిలిపెట్టిన దావీదును మనం చూస్తాం. ఈ విధంగా దావీదు ఎలా ఉంది? మంచి ప్రవర్తన గలవాడు. మంచి గుణం గలవాడు. మంచి ఆలోచన కలిగిన వాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎదుటి వారిని క్షమించే గుణం గలవాడు. ఈ విధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం లేఖనాలు మనం చూడగలిగితే మొదటగా మనము యేషేబును చూసాము. తన అన్నలను చేర్చుకొని వారికి ఆశ్రయం ఇచ్చి, ఆతిథ్యం ఇచ్చి, ఆహారం ఇచ్చిన యేషేబును చూసాం. మంచి ప్రవర్తన, మంచి గుణం కలిగిన యేషేబు. అలాగే రెండో మాట మనం చూస్తే దావీదు సుబుద్ధి కలిగి జీవించాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ విధంగా లేఖనాలు మనం చూస్తే అంటే ఇక్కడ దావీదులో మంచి గుణం కలిగిన వాడంటే శత్రువు దాడి చేసినా, శత్రువు దొరికినా కూడా వాళ్ళని ఏం చేశాడు? క్షమించి వదిలిపెట్టినట్టు మనం చూస్తున్నాం. దేవునికి అప్పచెప్పినట్టు చూస్తున్నాం. ఈ విధంగా దావీదులో సుబుద్ధి గలవాడని లేఖనాల్లో మనం చూస్తున్నాం. మూడో మాట మనం చూడగలిగితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు అనుగ్రహించిన సమయంలో ఇంకా కొంత సమయం ఉంది. లూకాసు వార్త 19వ అధ్యాయం 8వ వచనంలో ఒక మాట ఉంటది. లూకాసు వార్త 19వ అధ్యాయము 8వ వచనంలో ఒక మాట ఉంటది. లూకాసు వార్త 19వ అధ్యాయము 8వ వచనం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇక్కడ లేఖనాల్లో మనం చూడగలిగితే 19వ అధ్యాయం 8వ వచనంలో మనం జక్కయ్యను చూస్తాం ప్రియమైన దేవుని బిడ్డలారా. జక్కయ్య ఇక్కడ ఎలా ఉన్నాడు?
జక్కయ్య ఇదిగో సుంకపు 19వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట. ఇదిగో సుంకపు గుత్తద ఆహ్, గుత్తదారుడును ధనవంతుడైన జక్కయ్య అని పేరు గల ఒకడు. అంటే ఈ జక్కయ్య మొదటగా ఎలా ఉన్నాడు? జక్కయ్య పన్నులు వసూలు చేసేవాడుగా ఉన్నాడు. ఇన్‌కమ్ టాక్స్ ఆఫీసర్‌గా. ఈ విధంగా జక్కయ్య పన్నులు వసూలు చేసేవాడు. సుంకపు గుత్తదారుడుగా ఉన్నాడు. బహు ధనవంతుడుగా ఉన్నాడు. అయితే మొదట పాపపు స్థితి కలిగిన జక్కయ్య తర్వాత యేసుక్రీస్తు ప్రభువు యెరికోలో సంచరిస్తూ వస్తున్నప్పుడు జక్కయ్య ఎలా ఉన్నాడు? జక్కయ్యలో ఒక ఆలోచన కలిగింది. యేసు ఎవరో ఆయన చూడగోరాను గానీ, పొట్టువాడైనందున జనులు గుంపులు కూడి ఉండడం వలన చూడలేకపోయాను. ఈ విధంగా జక్కయ్యకు ఒక మంచి అప్పుడైతే పాపపు స్థితిలో ఉన్నాడు. తర్వాత యేసుక్రీస్తు ప్రభువు ఆ పట్టణానికి వస్తున్నాడని తెలిసి, ఆ త్రోవకొస్తున్నాడని తెలిసి, యేసు ఎవరో అని చూడగోరాను గానీ, అతడు జక్కయ్య పొట్టివాడైన చూడలేకపోయాడు. ఒక మేడి చెట్టు ఎక్కాడు. అయితే యేసుక్రీస్తు ఆ త్రోవ నుంచి వస్తున్న చూసి ఆ మేడి చెట్టు ఎక్కిన జక్కయ్యని చూసి ఎలా ఉన్నాడు? "జక్కయ్య నువ్వు త్వరగా దిగుము. నేడు నేను నీ ఇంట్లో ఉండవలసి ఉన్నదని" చెప్పినప్పుడు సంతోషంతో జక్కయ్య మేడి చెట్టు నుంచి దిగి యేసుక్రీస్తు ప్రభువుని చేర్చుకొని ఆతిథ్యం ఇచ్చినట్టు మనం చూస్తున్నాం. అక్కడున్న వారందరూ ఈయనేంది పాపి ఇంట బస చేస్తున్నాడని ప్రభువుని అక్కడున్న జనాంగం అనుకున్నా, ప్రభు ఎలా ఉన్నాడు? జక్కయ్య గృహంలోకి వెళ్ళినట్టు మనం చూస్తున్నాం. అప్పుడు జక్కయ్య ఏమన్నాడు? నిలబడి "ఇదిగో ప్రభువా నా ఆస్తిలో సగము బీదలకిస్తున్నాను. నేను ఎవరినైనా అన్యాయంగా తీసుకున్న యెడల వాళ్ళకు తిరిగి నాలుగంతలు నేను చెల్లిస్తానని" చెప్పాడు. ఈ విధంగా ప్రభు ఏమంటున్నాడు? ఇతను కూడా అబ్రహాం కుమారుడే. ఇతనింటికి రక్షణ వచ్చియున్నది అంటున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. జక్కయ్యములో జక్కయ్యలో ఉన్న ఒక మంచి గుణం అనేది మొదట పాపిగా ఉన్న తర్వాత పశ్చాత్తాపపడి ప్రభువుని చూడాలని ఆశ కలిగి ప్రభువుని చేర్చుకున్నట్టు మనం చూస్తున్నాం. ప్రభువు దగ్గర ఆ! ఎలా ఉన్నాడు? నా ఆస్తిలో సగభాగం బీదలకిచ్చున్నాను. నేను ఎవరి దగ్గరైనా అన్యాయంగా తీస్తే తర్వాత తిరిగి నాలుగంతలు ఇస్తాను అని చెప్పి రక్షణ మారమనసు ఆ గృహానికి రక్షణొచ్చినట్టు మనం చూస్తున్నాం. ప్రభువు నోటి చేత ఇతను గూడా అబ్రహాము కుమారుడే అని నేడు ఇంటికి రక్షణొచ్చిందని మనం చూస్తున్నాం. అంటే ఇంతకుముందు లోకానుసారమైన ఆలోచనలు కలిగి ఉన్న జక్కయ్య ప్రభువుని చూడగానే మారుమనసు పొందాడు. ఈ విధంగా తనకున్నది వదులుకోవడానికి సిద్ధపడ్డాడు. ఈ విధంగా మంచి గుణము, మంచి ప్రవర్తన, మంచి ఆలోచన అనేది ప్రభువును చూడగానే పొందుకున్నట్టు మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ సమయంలో జక్కయ్యలో మారుమనసు, జక్కయ్యలో మంచి గుణం మనం చూడగలుగుతాం. మంచి వైఖరి మనం చూస్తాం. ఈ విధంగా ప్రభువుని చేర్చుకున్నట్టు మనం చూస్తున్నాం. ఈ విధంగా ఈ సమయంలో 3 మాటలు మనం చూశాం. సద్గుణం అనే మాటలో ప్రియమైన దేవుని బిడ్డలారా మొదటగా యేసేపును చూశాం. రెండవదిగా దావీదు గారిని మనం చూశాం. మూడవదిగా జక్కయ్యని మనం చూశాం ప్రియమైన దేవుని బిడ్డలారా. నాలుగవ మాట మనం చూస్తే అపోస్తుల కార్యగ్రంథం 11వ అధ్యాయం 24 వచనంలో ఒక మాట ఉంటది ప్రియమైన దేవుని బిడ్డలారా. అపోస్తుల కార్యగ్రంథం 11వ అధ్యాయం 24 వచనంలో బర్నబా గూడా ఎలా ఉంటాడు? సత్పురుషుడిగా ఉంటాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అపోస్తుల కార్యముల గ్రంథం 11వ అధ్యాయము 24 వచనము మనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ అతడు పరిశుద్ధాత్మతోనూ, విశ్వాసంతోనూ నిండుకొనిన సత్పురుషుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇక్కడ అపోస్తల కార్యగ్రంథం 11వ అధ్యాయం 23వ వచనం చూస్తే అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువుని స్థిర హృదయంతో హత్తుకొనవలనని అందరిని హెచ్చరించెను. అతడు పరిశుద్ధాత్మతోను, విశ్వాసంతోనూ నిండుకొనిన సత్పురుషుడు. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, బర్నబా ఎలా ఉన్నాడు? బర్నబా ప్రభువుని స్థిర హృదయంతో హత్తుకొనవలనని అందరిని హెచ్చరించిన వాడు. అతనికున్న సమస్తాన్ని అమ్మి అపోస్తలుల పాదముల యొద్ద ప్రభు పని నిమిత్తం పెట్టినవాడు. అందరూ ప్రభువుని ఆనుకొని జీవించాలని చెప్పినవాడు. ముఖ్యంగా అతడు పరిశుద్ధాత్మతోను, విశ్వాసంతోను నిండుకొనిన సత్పురుషుడు. సత్పురుషుడు, మంచి ప్రవర్తన గలవాడు, మంచి గుణం గలవాడు. ఈ విధంగా మంచి వైఖరి గలవాడు అని మనం లేఖనాల్లో చూస్తున్నాం.
ఒక మాట చెప్పాలంటే పౌలు మంచి పరిచర్య చేయడానికి కారణం బర్నబానే ప్రియమైన దేవుని బిడ్డలారా. పౌలును తీసుకొచ్చింది బర్నబా. పౌలు గారు మంచి పరిచర్య చేయడానికి ఈ విధంగా బలపరిచింది బర్నబా ప్రియమైన దేవుని బిడ్డలారా. మనము చివరి మాట ఇంకా తప్పిపోయిన కుమారుని కూడా తీసుకోవచ్చు. మొదటగా తండ్రి దగ్గర తన ఆస్తిని తీసుకొని వెళ్ళిపోయాడు. దుర్వ్యాపారం చేశాడు. అన్నీ పోగొట్టుకున్నాడు. తర్వాత కరువొచ్చింది. ఆకలితో అలమటించాడు. తనకు బుద్ధొచ్చినప్పుడు తనలో ఇట్లా నా తండ్రి ఇంట అనేక నివాసము కలవు లేని ఎల్ల మీతో చెప్పుదును అని చిన్న కుమారుడు అనుకోని తను తన తండ్రి దగ్గరకొచ్చి తన తండ్రిని క్షమాపణ అడగటం మనం చూస్తాం. నీ కుమారుడు గాకుండా నీలో పనివాడిగా నన్నొకడిని పెట్టుకోమన్నప్పుడు ప్రభువు తండ్రి తన చిన్న కుమారుడిని ఆ విధంగా కౌగిలించుకొని, ముద్దు పెట్టుకొని, తన కుమారుడు చెప్పిన మాటలు విని, వీనికి ప్రశస్త వస్త్రం ఇవ్వుడి, వీని కాళ్ళకు చెప్పులు తొడుగుడి, చేతులకి ఉంగరం ఇవ్వుడి. అంటే అతనిలో పశ్చాత్తాపం, మంచి గుణం కలిగినట్టు మనం చూస్తున్నాం ప్రియమైన దేవుని బిడ్డలారా. చిన్న కుమారుల్లో ప్రవర్తనలో మార్పొచ్చింది. మంచి గుణము తెచ్చుకున్నాడు. మంచి ప్రవర్తనగా తెచ్చుకున్నాడు. ఈ విధంగా మనం చూస్తాం. అన్నిటికంటే మనకు ప్రాముఖ్యమైన మాట మనం చూడబోతున్నాం. మార్కు సువార్త 10వ అధ్యాయం 18వ వచనం చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, మార్కు సువార్త 10వ అధ్యాయము 18వ వచనంలో ఒక మాట ఉంటది. మార్కు సువార్త 10వ అధ్యాయము 18వ వచనంలో మనం ఒక మాట చూస్తే, మార్కు సువార్త 10వ అధ్యాయం 18వ వచనంలో ఏముంది ఇక్కడ? యేసు నన్ను సత్పురుషుడని ఏలానో చెప్పుచున్నావు. దేవుడొక్కడే గాని మరి ఎవడును సత్పురుషుడు కాదు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇక్కడ ఒక మాట మనము చూడగలుగుతాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఈ విధంగా ఒకాయన దేవుడిని అడుగుతా ఉన్నాడు. ఆయన బయలుదేరి మార్గంలో పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఎదుట మోకాల్లోని సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడగుటకు నేనేం చేయవలెను అని ఆయనను అడిగెను. యేసు నన్ను సత్పురుషుడని ఏలానో చెప్పుచున్నావు. ఇక్కడ ప్రభువుని సద్బోధకుడా అని సంబోధించడం చూస్తాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువుని సత్పురుషుడని మనం చూస్తున్నాం. ఇక్కడ నిజమే ఈ మాట మనం చూస్తే మన ప్రియ ప్రభువే మొదట సత్పురుషుడు, సద్బోధకుడు, మంచి బోధ చేయువాడు మన ప్రియ ప్రభువే. మంచి ప్రవర్తన గలవాడు మన ప్రియ ప్రభువే అండి. యేసుక్రీస్తు ప్రభు గారు ప్రియమైన దేవుని బిడ్డలారా. మన మన ప్రియ ప్రభువులో ఏమున్నది? మన ప్రియ ప్రభువులో ఆయన నీతిమంతుడు. ఆయన పరిశుద్ధుడు. ఆయన పాపంలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. 10,000 మందిలో గుర్తింపదగినవాడు. ఆయన సమీపింపరాని తేజస్సులో అమరత్వము గలవాడై ఉన్నాడు. ఆయన సర్వాధికారి. ఈ విధంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు ఇంకా ఆయన చూసి సత్పురుషుడు, మంచి ప్రవర్తన గలవాడు. ఇంకో మాట యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న మంచి గుణ లక్షణం ఏంటంటే, పాపాత్మురాలైన స్త్రీని అమ్మ అని సంబోధించాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. పాపాత్మురాలైన స్త్రీని అందరూ రాళ్ళతో కొట్టి చంపడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఈ విధంగా ధర్మశాస్త్ర ప్రకారము పాపం చేసిన వారిని, వ్యభిచారం చేసిన వారిని రాళ్ళతో కొట్టి చంపాలన్నప్పుడు ఒక నియమ నిబంధన ఆనాడు మోషే గారి కాలం ఉందని అక్కడ ఉన్నవారు ప్రభువుకి చెప్పి ఆమె మీద రాయేస్తుంటే, మీలో పాపం లేని వాడు రాయమే అన్నప్పుడు అందరూ వెళ్ళిపోయారు. అప్పుడు ఆమెతో ఏమంటారు? అమ్మ నిన్నెవరైనా శిక్షించారంటే, నన్ను ఎవరు శిక్షించలేదు. ఇక నేను కూడా శిక్షించనమ్మా. ఇంకా పాపం చేయొద్దంటే ఆమె వెళ్ళిపోయింది. అంటే పాపాత్మురాలైన స్త్రీలని ప్రభు ఏం చేశాడు? ఈ లోకం ఎలా చూస్తుంది? పాపాత్మురాలైన స్త్రీలు ఎలా చూస్తుంది? ఎంతో హీనంగా చూస్తుంది. కానీ ప్రభు ఎలా ఉన్నాడు? ప్రభు అమ్మా అని సంబోధించాడు ఆమెను. ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ప్రభువు నశించిపోతున్న మనల్ని అందరిని వెదకి రక్షించడానికి పరలోకం నుంచి భూలోకానికి వచ్చి ఆయన పరిశుద్ధుడిగా, నీతిమంతుడిగా జీవించి, ఆయన పరిశుద్ధమైన రక్తం ద్వారా మన పాపములు కడిగి మన నిమిత్తము ఎన్నో ఆయన పరిశుద్ధమైన రక్తం మన నిమిత్తం చిందించాడు. అలాగే మన నిమిత్తం ఎన్నో శ్రమలు పొందాడు. మన కోసము అవమానించబడ్డాడు, హేళన చేయబడ్డాడు, అపహాస్యం చేయబడ్డాడు. తండ్రి అప్పజెప్పిన పనిలో తన్ను తాను దేవునికి అర్పణగాను, బలిగాను మన ప్రియ ప్రభు చేసుకున్నాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. అంటే ఆయన ఎదుట ఉన్న ఆనందము కొరకై అవమానాన్ని నిర్లక్ష్యపెట్టి, సిలువను సహించి, భరించి, మన కోసము కలువరిగిరి సిలువలో ఆఖరి బొట్టు వరకు రక్తం కార్చి,
మన కోసం ఆయన మరణించి తిరిగి లేచాడు. తద్వారా మన పాపములకు క్షమాపణ కలిగింది. ఆ! తద్వారా మనకు రక్షణ కలిగింది. మనం విమోచింపబడ్డాం ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎలాంటి మంచి లేని మన జీవితాల్లో నిత్య నరకాగ్నికి వారసులు కావాల్సిన మనల్ని, అపవాదికి బందీలుగా ఉన్న మనల్ని ప్రభు పరలోకం నుంచి భూలోకానికొచ్చి బలమైన వాడిని బలహీనునిగా అపవాదిగాన్ని చేసి వాని నుంచి మనల్ని విడిపించి మనల్ని రక్షించాడు ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ విధంగా ఈ సమయంలో మన ప్రియ ప్రభువు ఆయన సత్పురుషుడు, మంచి ప్రవర్తన గలవాడు, మంచి మనసు గలవాడు, మంచి ఆలోచన గలవాడు, మంచి తలంపు గలవాడు. అనగా మన ప్రియ ప్రభువులో ఆయన నోట, ఆయన మాట, ఆయన చూపు, ఆయన నడవడిక, ఆయన తలంపు ప్రతిదీ పరిశుద్ధత ప్రియమైన దేవుని పరిశుద్ధంగా ఉంటుంది. ఈ లేఖనాలు విన్న మనం కూడా నేను ముగిస్తున్నానండి. నా సమయం అయిపోయింది. ఈ లేఖనాలు విన్న మనం కూడా యేసుక్రీస్తు ప్రభువును ధరించుకున్న మనము, ఆరాధన సంఘంలో చేర్చబడ్డ మనము, ఆరాధన చేస్తున్న మనము ఈ లోకంలో ఉన్నంత వరకు ఎలా ఉండాలి? ప్రభువు అడుగుజాడల్లో మనం నడవాలి. ప్రభువుని మాదిరిగా పెట్టుకొని మనం జీవించాలి. మనం ఎలా ఉండాలి? ఆ! సద్గుణం కలిగి ఉండాలి. ఉంటే మంచిది. లేకపోతే అలవరుచుకోవాలి. మంచి గుణము, మంచి ఆలోచన, మంచి తలంపు. ఈ విధంగా ఏదో బాప్తిసం తీసుకున్నాం, ఆరాధన చేస్తున్నాం. నాకు పరలోకం ఉందంటే సరిపోదు. అంతవరకు సహించుకోవాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. పరిశుద్ధ గ్రంథంలో ఎలా ఉంది? బాప్తిసం తీసుకున్నవాడు నమ్మి బాప్తిసం తీసుకున్నవాడు రక్షింపబడును. అన్ని వేళలా ప్రార్థన చేయవాడు రక్షింపబడును. అంతవరకు సహించుకున్నవాడే రక్షింపబడును ప్రియమైన దేవుని బిడ్డలారా. కాబట్టి ఈ సమయంలో ఈ లేఖనాలు వింటున్న మనం గూడా మన ప్రియ ప్రభువు ఎలా ఉన్నాడో మనం ఆ విధంగా జీవిస్తూ ముందుకెళ్ళాలని ప్రభుపేట మనవి చేస్తూ, ఈ లోకంలో మనం ప్రత్యేకమైన బిడ్డలుగా ప్రభు మనల్ని ఏర్పరచుకున్నాడు. కాబట్టి ప్రభు మనల్ని ఏర్పరచుకున్న మనము ప్రత్యేకంగా ఈ లోకంలో జీవించి ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలని ప్రభుపేట మనవి చేస్తూ, దేవుడి కొద్ది వాక్యం మన ఇంట్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవుని దాసులు, బెరాక్ క్రిస్టియన్ అసెంబ్లీ స్థానిక సంఘ పెద్దలైనటువంటి హ్యాపీ ఎఫ్ఎఫ్ రావణ గారికి, కుటుంబానికి, చేరి వచ్చిన అందరికీ నా ప్రేమ వందనాలండి. థ్యాంక్ యూ. వందనాలు. సెగ్వేకన్నా వందనాలక్క. అన్నానన్నా అన్న క్లోదింగ్ సేల్ మీరే చేయండి, ఎవరు లేరు. సరే అక్క. సరే. ఓకే. ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైన నామమునకు మీ ప్రియ కుమారుడు మా ప్రియ ప్రభు యేసుక్రీస్తు నామములో తండ్రి మీ స్తోత్రాలు, స్తుతులు తండ్రి నాయన మీ కృతజ్ఞత ఆశలు చెల్లిస్తున్నాం నాయన. ఈ సమయంలో నాయన మరి తండ్రి ఈ బైబిల్ క్లాస్ కూడికలో ప్రార్థనలో మీ కృప చూపించారు. ఆయన మరి పాటల ద్వారానైనా మేము మీ నామాన్ని మహింపరిచాం. తదనంతరమైనా నీ దాసునైనా నన్ను మీ పక్షం నిలబెట్టుకొని శ్రేష్టమైన లేఖన సత్యాలు మరి నేను పరిశుద్ధ గ్రంథంలో నుండి పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం నుంచి నైనా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీ స్తోత్రాలు, కృతజ్ఞత ఆశలు చెల్లిస్తున్నాం. సద్గుణం అనే మాటలోనైనా మరి తండ్రి మరి నాయన ఈ సమయంలో మంచి ప్రవర్తన, మంచి ఆలోచన, మంచి వైఖరి, మంచి తలంపు కలిగిన మరి కొందరిని మేము చూశాం తండ్రి. మరి వాక్యం మేము విన్నాం. ఆయన యేషేబు గారిని, దావీద్ గారిని, అలాగే జక్కయ్య గారిని, అలాగే నైనా మరి తప్పిపోయిన కుమారుడు, ఈ విధంగానైనా బర్నబా అయినా మరి అలాగే అన్నిటికంటే మా ప్రియ ప్రభు యేసుక్రీస్తు ప్రభు గారిని మేము చూశాం. ఈ విధంగానైనా మరి ఈ లేఖనాలు మేము విన్నాం. ఆయన మరి ఆ లేఖనాలు మా హృదయంలో భద్రపరచుకొని మేము నాయన వాక్యానుసారంగా జీవించే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాం. మన లేఖనాలనైనా మా వినికిల్లోనైనా మీరే ఫలింపచేయమని వేడుకుంటున్నాం. మరి విశేషంగా ఈ జూమ్ ఈ బైబిల్ క్లాస్ నిర్వహిస్తున్న మీ దాసుడు నాయన మరి మా ప్రియులు నాయన బెరాక్ క్రిస్టియన్ అసెంబ్లీ స్థానిక సంఘ పెద్దలు హ్యాపీ అన్న గారిని, మరి అక్క గారిని నైనా వాళ్ళ పిల్లలనైనా మీరు దీవించండి. ఒంగోలులో చేస్తున్న పరిచర్యను బట్టి మీకు స్తోత్రాలు. ఇక్కడ ఉన్న స్థానిక సంఘాన్ని దీని సంఘ సభ్యులు విశాలపరచండి. ఈ విధంగా నాయన మీ దాసాలు ఆయన మరి ప్రతి ఆదివారం అయినా మంగళగిరి నుంచి ఒంగోలుకి వెళ్ళినైనా మీ పని జరిగించి వస్తుండగా వాళ్ళ ప్రయాణాల రాకపోకలు మీ సాయం, మీ కాపుదల నీ బిడ్డలకు అనుగ్రహించండి.
నాయన మరి అన్నయ్య గారిని అక్క గారిని ప్రేమించి ఇచ్చిన కుమార్తెను దీవించమని వేడుకుంటున్నాం. ముఖ్యంగా ఆయన ఈ సమయంలో ఇంతవరకునైనా మరి నాయన ఇంకా అనేక మంది జూమ్లో చేరి వచ్చి వాక్యమైన భాగ్యం దయచేయమని వేడుకుంటూ ఈ బైబిల్ క్లాసు నాయన మీరే ఇంకా బహుగా ఫలింప చేయమని మిమ్మల్ని వేడుకుంటూ ఆయన మరి హ్యాపీ కుటుంబానికి రావాల్సిన దీవెనలను మీరు అనుగ్రహించండి. మమ్మల్ని మీ చేతులకు అప్పగిస్తూ యేసు క్రీస్తునామమున మీ స్తోత్రం చెల్లించి ప్రార్థన చేయుచున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. 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 అన్న వందనాలన్నా. వందనాలక్క. ఉన్నారు అందుకని హ్యాపీరో వందనాలు షడ్రిక్. విన్నాను వాక్యం, ఆఫీస్ లో ఉన్నా నేను. థ్యాంక్ యూ. ఉండాలన్నయ్య ఉండాలా. వందనాలు, థ్యాంక్ యూ. మంచి వాక్యం అందించారు. థ్యాంక్స్. చిన్న దేవుని కృప ఏం ప్రార్థన. ఓకే ఓకే సరే అన్నయ్య, వందనాలు అన్నయ్య. ఓకే షడ్రిక్. ఓకే ఓకే. వెల్కమ్. థ్యాంక్ యూ. వందనాలు.